పుని స్టాప్ పెట్టకపోతే కనుక దీని పర్యవసానం చూడాల్సి వస్తుంది. వీళ్ళకి చేతుల్లో చేవలేక కాదు, ఇంత హీనమైన రాజకీయం, ఇంత రాక్షసత్వంగా ప్రజల్ని హింసించడం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇది ఒక బీహారో లేకపోతే ఇంకేదో ఓ ఉన్మాద దేశంలాగా తయారవుతుంది. ఇవాళ ఈ పెట్రోల్ బాంబులు నేర్పండి, నేర్చుకుంటాం మేము కూడా. ఇక సిద్ధం. దరిద్రంగా ఉంది లాండ్ ఆర్డర్. నిన్నే చూశారుగా, ప్రజలకు ఉపయోగపడే త్రాగునీటి సమస్య మీద, కాలుష్య సమస్య మీద, ఇటువంటి వాటి మీద మా నాయకుడు పోరాడుతున్నాడు. ఎవరి మీద దొమ్మి చేయట్లా మా నాయకుడు. నీ కుటుంబం ఇక్కడ ఉంటుంది, నా కుటుంబం ఇక్కడ ఉంటుంది. కొట్టు చూద్దామా? రెడీ. కొట్టుకోవడానికి నరుక్కోవడానికైనా సిద్ధమే. మీరు నేర్పుతున్నారుగా, నేర్చుకుంటాం. ఆయన ఎందుకండి, ఆయన పావలాకైనా ఆయన డబ్బులు కావాలి. బిస్కెట్ వేస్తుంటాడు చంద్రబాబు గారు, ఆ బిస్కెట్లు తింటా కూర్చుంటాడు. తలకాయ ఇటు ఊపుతాడు, ఇటు ఊపుతాడు, అటు ఊపుతాడు. ఇంకంతే. ఇక ఆయన ఆడవాళ్ళలాగా మెట్లు కడుగుతాడు. ఏంటది? జనాలను ఇట్లా హింసించడం ఆ పరిపాలన అంటే? మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమా? 1980వ సంవత్సరం నుంచి ఈ మైలవరం నియోజకవర్గంలో అతి చిన్న వయసు నుంచి నేను ఉన్నాను. ఇట్లాంటి వాతావరణం, ఇటువంటి పరిస్థితులు నేను చూడటం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాము. ఎప్పుడూ కూడా మేము ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే అన్ని పార్టీల వాళ్ళం ఒకే టెంట్ కింద కూర్చొని కాన్వర్ట్ చేసుకుంటూ ఎలక్షన్స్ స్నేహభావంతో జరిగేది. ఇలాంటి నీచమైన రాక్షసత్వంతో కూడినటువంటి విధ్వంసం ఈ ప్రభుత్వంలోనే చూసాం. ఈ పరాకాష్ఠ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. భవిష్యత్తులో ఇలాగే జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం. తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. రెచ్చగొడుతున్నారు. చాలా మేము సంశయంతో ఉంటున్నాము. త్వరలో దీనికి పుని స్టాప్ పెట్టకపోతే కనుక దీని పర్యవసానం చూడాల్సి వస్తుంది. వీళ్ళకి చేతుల్లో చేవలేక కాదు, ప్రాణాలు అడ్డుకొనైనా సరే మేము ఈ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్ గారి కోసం కానీ, జోగి కోసం కానీ సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇలాంటి ఉడతూపులకి ఎవరూ లేని టైంలో వచ్చి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ విధమైన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఒకసారి పెద్దలందరూ ఆలోచించండి. గౌరవమైన రాజకీయం చేయండి. ఇలాంటి రాజకీయం కరెక్ట్ కాదు. ఇట్లాంటి రాజకీయం చేస్తే రేపొద్దున ఆంధ్ర రాష్ట్రంలోకి ఎవరో రారు, ఎవరో కూడా దీన్ని డెవలప్ చేయలేరు. ఇది ఒక బీహారో లేకపోతే ఇంకేదో ఓ ఉన్మాద దేశంలాగా తయారవుతుంది. చాలా దారుణం అండి. ప్రశ్నిస్తే తప్ప దాడులు చేస్తారా? భౌతిక దాడులు చేస్తారా? చంపేస్తారా? అదేనా మీకు జరిగిన న్యాయం? మీకు తెలిసిన న్యాయం? చట్టాలు అసలు వాళ్ళు ఇంత దిగజారుడుగా రాజకీయం చేస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఇంత దిగజారుడుగా రాజకీయంలో భగవంతుడిని, ప్రపంచంలో ఒక పేరుగాంచిన భగవంతుడిని కూడా రాజకీయంలోకి లాగి ఆయన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయం చేసి ఈ అరాచకాలు సృష్టిస్తారు అని మేము అసలు ఊహించలేదు. రాజకీయం చేయండి, గౌరవంగా చేయండి, అంతేగాని ఇంత హీనమైన రాజకీయం, ఇంత రాక్షసత్వంగా ప్రజల్ని హింసించడం, భయభ్రాంతులకు గురి చేయటం అది కరెక్ట్ కాదు. గౌరవంగా రాజకీయం చేయమని మేము చెబుతున్నాం. ఏంటి మంచి ప్రభుత్వం? చూస్తున్నారుగా మరి మీడియా వాళ్ళు, ఏంటి ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరు కాకే ఉండగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి చూస్తున్నారు. ఈ విషయాలు మీడియా ద్వారా, మీ మిత్రుల ద్వారా చూసి ఎంతమంది, వేల మంది వచ్చి వెళ్ళి చూసి వెళ్తున్నారు. ఇది కరెక్టా? నీకు ఏదన్నా జోగి రమేష్ గారు ఏమన్నా తప్పు చేశాడా? ఎవరి మీద కన్నా దొమ్మి చేశాడా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇది మీరు చేసిన తప్పు అని ప్రశ్నిస్తే ఆయన్ని నోరు మూయించడానికి ఆయన్ని ఇంటి మీద దాడులు చేసి ఆ విధంగా చేస్తారా? పెట్రోల్ బాంబులు వేసటం ఏంటండి? ఈ సంస్కృతి ఎప్పుడన్నా మా మైలవరం గడ్డలో ఎప్పుడు లేదు. ఇవాళ ఈ పెట్రోల్ బాంబులు నేర్పండి, నేర్చుకుంటాం మేము కూడా. ఇక సిద్ధం. మీరు పెట్రోల్ బాంబులు తీసుకొస్తారా, లేకపోతే ఇంకేమైనా బాంబులు, కడప నుంచి బాంబులు తెస్తారా? మీరు ఏ బాంబులు తెచ్చినా కూడా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు. దానికి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు కొట్టండి, కొడటానికి, దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. పారిపోం మేము. మీకు ఎదురు వచ్చి మీరు చేసే తప్పుల్ని ఏలెత్తి చూపిస్తాం. అందులో మాత్రం వెనకడుగయ్యాం. జగన్మోహన్ రెడ్డికి, జోగికి మేము ఇక్కడ అండగా ఉంటాం. ఆయనకి ఎటువంటి ఆయన మీద ఇది జరిగినా కూడా మేము ఒప్పుకోము. దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాం మేము. వాళ్ళు కావాలని ఏం చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు స్పందిస్తారండి? వాళ్ళది కర్త, కర్మ, క్రియ అంతా వాళ్ళే చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గళం ఎత్తి ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరి మీద భౌతిక దాడులు చేసి, వాళ్ళని భయకంపితులు చేసి, వాళ్ళందరినీ కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేటట్టుగా చేయమని అనేది వాళ్ళ సిద్ధాంతం. ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ. రాక్షస పాలన ఉంది, అరాచక పాలన ఉంది. దొంబీలు వాళ్ళు చేస్తే వాళ్ళ ఇష్టం.
వాళ్ళ రాజకీయ అధికారం కోసం, వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళు ఎటువంటి పనులు చేయడానికైనా సిద్ధం. దరిద్రంగా ఉంది ల్యాండ్ ఆర్డర్. నిన్నే చూశారుగా, 200-300 మంది జనాభా వస్తే ఒక 5 పోలీసులు చక్కగా దగ్గర ఉండి వాళ్ళతో సరదాగా మాట్లాడకుండా తీసుకెళ్లారు. మేము జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచుంటే మమ్మల్ని మీరు లోపలికి వెళ్ళిపోండి మమ్మల్ని దోస్తున్నారు. మేమేం చేస్తాం? మేమేమో తన్నులు తినడానికి ఇళ్ళు పగలు కొట్టించుకుని మేము కూర్చొని బాధపడుతున్నాం. ఇక్కడ వాళ్ళు రాళ్ళు ఇసిరి పెట్రోల్ బాంబులు ఇసిరితేనేమో వాళ్ళని ఏమనలా, చక్కగా వాళ్ళందరినీ ఎమట పెట్టుకుని మళ్ళీ పక్క పంపించారు. మా లాంటి వాళ్ళు ఎవరిని ఉంటే మమ్మల్ని తరిమిపారేశారు. ఆ సందుల్లో బంధువుల గురించి మా కుర్రాళ్ళు ఎవరిని కనపడితే తరిమేశారు. ఇదే ల్యాండ్ ఆర్డర్. మరి మేము ఏదైనా సమస్య మీద పోరాడినప్పుడు మేము 100 మంది ఉంటేనేమో 200 మంది పోలీసులు వచ్చారు. ప్రజలకు ఉపయోగపడే త్రాగునీటి సమస్య మీద, కాలుష్య సమస్య మీద, ఇటువంటి వాటి మీద మా నాయకుడు పోరాడుతున్నాడు. ఎవరి మీద దొమ్మి చేయట్లా మా నాయకుడు. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ప్రజల కోసం, ప్రజల సేవ చేయడానికి ఆయన అహర్నిశలు పాటుపడుతున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మేము ఈ విధంగా చేసాం, మీరు అంతకన్నా డబల్ చేస్తామన్నారు. చెయ్యండి. చేయకోకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను భయకంపితులను చేసి ఎన్నాళ్ళు చేస్తారు? ఇది తిరగబడతారు ప్రజలు. ఆల్రెడీ ఇప్పటికే అయిపోయింది. ఇవాళ మేము మా కార్యక్రమం ఉందంటే 1000 మంది స్వచ్ఛందంగా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. ప్రభుత్వం మాది కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. అది భయపెట్టినా కూడా భయపడకుండా వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోండి. అధికారం అనేది ఏ ఒక్కరి చేతిలోనూ ఉండదు. రేపొద్దున అధికారం మారుతుంది. ఆ రోజున ఏం చేయాలనేది మీరు ఇప్పుడు మీకు చెబుతున్నారు. అటైతే మీరు చెప్పండి. అటైతే మేము సిద్ధంగా ఉంటాం, అన్నీ జేబులో పెట్టుకుంటాం. అన్నీ అప్పటికి డబుల్ అవుతాయో త్రిబుల్ అవుతాయో దాన్ని చేయడానికి కూడా మా అధినాయకుడు మాకు సంకేతం కూడా ఇవ్వవసరం. అప్పుడు వచ్చేది నెక్స్ట్ మా గవర్నమెంటే. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అందరూ మనుషులమే. మీకు కుటుంబాలు ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎక్కడ ఉండరు? హైదరాబాద్లో ఉంటారు. ఉండేది మనం. నీ కుటుంబం ఇక్కడ ఉంటుంది, నా కుటుంబం ఇక్కడ ఉంటుంది. కొట్టు చూద్దామా? రెడీ. కొట్టుకోవడానికి, నరుక్కోవడానికైనా సిద్ధం. మీరు నేర్పుతున్నారుగా, నేర్చుకుంటాం. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది. దానికి సిద్ధంగా ఉన్నాం మేము. కొట్టుకుంటామంటే రెడీ, సిద్ధం. ఆయన ఎందుకండి? ఆయన పావులకైనా ఆయన డబ్బులు కావాలి. ఆ బిస్కెట్ వేస్తుంటాడు చంద్రబాబు గారు. ఆ బిస్కెట్లు తింటా కూతుంటాడు. తలకాయ ఇటు ఊపుతాడు, ఇటు ఊపుతాడు, అటు ఊపుతాడు. ఇంకంతే. ఆయన మాటకు అసలు ఏమన్నా విలువ ఉందా? నాలుక ఎన్నో అంకరలు తిరుగుతుందో తెలుసా? ఓసారి నేను క్రిస్టియన్ మతం అంటాడు, ఓసారేమో నేను హిందూ మతం అంటాడు, ఓసారేమో ఇంకేదో అంటాడు. ఆడవాళ్ళలాగా మెట్లు కడుగుతాడు. ఏంటది? సినిమా యాక్షన్. ఇదే రాజకీయం. గౌరవంగా చేయాలా? భావితరాలకు రాజకీయం నేర్పాలా? నీ సినిమాని చూస్తున్నారు అందరూ, ఆదర్శంగా తీసుకోవాలా? ఏంటంటే పిల్లచేష్టలా? ఇలాంటి పిల్లచేష్టలు చేసేది రాజకీయం ఎంత హుందాతనంగా ఉండాలి? భారతదేశం ప్రజాస్వామ్య దేశం, వేరే దేశాల్లాగా కాదు. ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించారు. ఇలా రాక్షస పరిపాలన చేయమని కాదు. మా నాయకుడు సంక్షేమ పథకాల రసారథిలాగా అన్ని సంక్షేమాలు ఇచ్చినా కూడా నువ్వు దానికన్నా డబల్ ఇస్తానని మోసం చేసి, ఈవీఎంల ద్వారా మోసం చేసి నువ్వు అధికారాన్ని చేజిక్కించుకుని ఇవాళ నువ్వేం చేస్తున్నావయ్యా? ఏంటి? ఇదిగో ఈ పథకం నేను సరిగ్గా ఇచ్చానని చెప్పమని మనం నోట్లో నుంచి ఏమీ రాకుండా కుళ్ళుకుని ఎడుతున్నారు ఆడపిల్లలు కూడా. ఏ ఒక్క రూపాయి రావట్లేదే మాకు, ఎందుకు చేసాము ఈ తప్పు అని బోర్ని ఎడుతున్నారు ఇంట్లో కూర్చుని. రూపాయి లేదు వాళ్ళ. పరిపాలన ఇదా? జనాలను ఇట్లా హింసించడం ఆ పరిపాలన అంటే? మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమా? సంక్షేమ పథకాలు ఇస్తావు, మంచి పరిపాలన చేస్తావు, 45 ఇండస్ట్రీ అంటున్నాడు, నాకు విజన్ ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అని జనాలు మోసపోవటమే జరుగుతుంది ఎప్పటికప్పుడు. నీకు ఆ మోసమే అలవాటు అయిపోయింది. ఇంకా ఏమైందంటే ఇప్పుడు అసలు నాకు ఎదురు లేకుండా ఉండాలని ఈ విధమైన దౌర్జన్యకాండలో దిగుతున్నావు. ఈ దౌర్జన్యానికి ఎవరో భయపడరు, ప్రజలే ఉంటారు ఇక్కడ. నువ్వు ఎన్నాళ్ళు అంటావో మాకు తెలీదు. మేము ఇంకా మాకు బతికే టైం ఉంది. రాజకీయం ఏంటనేది అందరికీ చెబుతాం, ఎలా ఉండాలనేది చెబుతాం. అంతేకాని మేము గొడవలు చేయట్లేదు, ఎక్కడ మేమేమి దొమ్మిలు చేయట్లా. అది తెలుసుకుని ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకుని సక్రమమైన పరిపాలన, సంక్షేమ పరిపాలన చేయాలని ఆ భగవంతుడిని అటువంటి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం.